చూసారు కదండి మన ఇంట్లో ఉండే స్టవ్ బర్నర్లని. ఇవి కొన్ని రోజుల తర్వాత నల్లగా అయిపోతాయి కదండి. వాటిని ఒక బౌల్లో తీసేసుకొని దానిపైన మొత్తం ఈనో ప్యాకెట్ పౌడర్ మొత్తం చల్లుకోవాలి. తర్వాత ఒక లెమన్ని కట్ చేసుకొని మొత్తం ఆ జ్యూస్ మొత్తం దానిపైన పిండుకోవాలండి. అలా పిండుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. తర్వాత దాన్ని బయటికి తీసేసి మనం బౌల్ క్లీన్ చేసుకుంటాం కదండి, పీచుతోటి నీట్గా 2 నిమిషాలు తోముకోవాలి నీట్గా. సో చూసారు కదండి ఈ విధంగా వస్తుంది. కలర్ చేంజ్ అయింది చూసారు కదండి, ఇలా నీట్గా వస్తుంది. ఈ టిప్ మాత్రం చాలా వర్క్ అయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుంది. సో చూసారు కదా నీట్గా అయింది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ తీసుకుంటాం కదండి. సో మనం వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం. సో అవి చాలా ఉండిపోతుంటాయి. 1-2 మనం పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలినవి ఉంటాయి కదండి. ఎలాగూ ఈ బ్యాగ్ ప్యూర్ కాటన్ కాబట్టి నేను ఇలా 2 నాప్కిన్స్ లాగా కట్ చేసుకొని స్టవ్ తూడ్చుకోవడానికి యూజ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, నాకైతే నచ్చింది. ఒక 4-5 వాషెస్ తర్వాత మనం దీన్ని పడేసుకున్న పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో వేస్ట్గా ఖరాబ్ చేయకుండా ఇలా నీట్గా స్టవ్ తూడ్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా వర్క్ అవుతుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థర్డ్ వన్ వచ్చేసి మన స్టీల్ ప్లేట్స్కి స్టిక్కర్ వస్తుంది కదండి, అది డైరెక్ట్గా అలా తీసామంటే మచ్చ ఉండిపోతుంది. సో అలా కాకుండా స్టవ్ మీద ఒక 2 సెకండ్ల నుంచి ఇలా తీసామంటే నీట్గా సింపుల్గా వచ్చేస్తుంది. సో ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సరిగా వెలగదండి, ఒక్కోసారి సిమ్లో పెట్టగానే ఆగిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి సేఫ్టీ పిన్ ఒకటి తీసుకొని అలా ఎల్ షేప్లో మలుచుకొని గ్యాస్ని రివర్స్గా తిప్పుకొని చూసారు కదండి వాల్ కనిపిస్తుంది, ఆ వాల్లో ఇన్సర్ట్ చేసి బయటికి లోపలికి అన్నామంటే అందులో ఉన్న డస్ట్ పోతుంది. కొంచెం జాగ్రత్తగా చేయండి. సేఫ్టీ పిన్ అందులో ఇరుక్కుపోకుండా మెల్లగా జాగ్రత్తగా చేయండి, చాలా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోతుంటాం, అప్పుడు అయి పొంగి స్టవ్ మీద మొత్తం పడి గలీజ్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఒక చెక్క గరిట తీసుకొని ఇలా దానిపై పాలపైన పెట్టామంటే సిమ్లో పెట్టుకొని పెట్టామంటే ఇలా పొంగకుండా నీట్గా ఉంటుంది. ఇది చాలా వర్క్ అయిందండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇలా బియ్యంలో తెల్ల పురుగులు, నులి పురుగులు, నల్ల పురుగులు పడకుండా ఉండాలంటే సాల్ట్ చూసారు కదండి, సాల్ట్ని బియ్యంలో కలిపి పెట్టుకున్నామంటే నీట్గా పురుగులు పడకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి, అందుకే కొద్దిగా కలిపాను. మీరైతే కొంచెం ఎక్కువగానే కలిపి పెట్టుకోండి. అండ్ వేపాకు వేసినా కూడా పురుగు పడకుండా నీట్గా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి మనకు చక్కెరలో చీమలు పడుతున్నాయంటే ఇలా 4-5 లవంగాలు అందులో వేసుకున్నామంటే చీమలు పడకుండా నీట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఎయిత్ వన్ వచ్చేసి ఇలా ఫోర్క్ స్పూన్ తోటి మనం బిర్యానీలోకి ఇంకేమైనా నూడిల్స్ సంథింగ్ ఇలాంటివి తినాల్సి వచ్చినప్పుడు ఇలా స్ప్రింగ్స్ లాగా ఆనియన్ కట్ చేసుకోవచ్చు అండి నీట్గా. సో నాకు ఫోన్ చేతిలో ఉండడం వల్ల అది నీట్గా రాలేదు, అందుకే నేను ఫోన్ పక్కన పెట్టుకొని మళ్ళీ కట్ చేశాను. చూసారు కదండి, ఇలా ఫోర్క్ స్పూన్ యూజ్ చేసి కూడా మనం రౌండ్ షేప్లో నీట్గా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్స్, మీరు కూడా ట్రై చేయండి.